సో ఆఫ్టర్ అమృత్సర్ నైట్ అంతా ట్రావెల్ చేసి పంజాబ్ హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీలో మనం ఒక మంచి రూమ్ తీసుకున్నాం. ఎంత బాగుందంటే జస్ట్ మన మటుకే అవుతుంది. ఓన్లీ ఒక బెడ్ ఉంది. ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1800 రూపీస్. అండ్ బాగుంది. అండ్ ఇది నియర్ టు రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ పక్కన ఎవరైనా కావాలంటే ఇక్కడ ఈ రూమ్ లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము ఈ ఢిల్లీలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసాం. మార్కెట్ కానీ ఎవ్రీథింగ్ కూడా సరే అలా ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ ఇక్కడ బయట విపరీతమైన హీట్ ఉంది. ఆల్మోస్ట్ 50 degrees అంటారు. చూడాలి బయటికి వెళ్ళడానికి ఏమవుతుందో. సో చూద్దాం ఢిల్లీ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. మీ అందరికి ఢిల్లీ కూడా చూపిస్తాను. లెట్స్ గో. సో మేము హోటల్ నుంచి బయలుదేరిపోయాము ఢిల్లీకి. ఆ ట్రాఫిక్ మొత్తం చూసుకుంటూ రెడ్ ఫోర్ట్కి రీచ్ అయిపోయాము. మార్నింగ్ రెడ్ ఫోర్ట్ రీచ్ అవ్వగానే పార్కింగ్ చేసుకొని ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఆ ఎంట్రీ టికెట్ తీసేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి ఒప్పుకున్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఇలా బ్యాటరీ ఆటోస్ ఉంటాయి. ఆ బ్యాటరీ ఆటోస్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది ఎక్కేసి లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళగానే ఈ అద్భుతమైన రెడ్ ఫోర్ట్ యొక్క దృశ్యకావ్యం మనకు కనిపిస్తుంది. సో అది చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇది రెడ్ ఫోర్ట్. మీరు చూస్తున్నారు కదా. సో రెడ్ సంగల్ తోటి ఉంది. గోల్కొండ రెడ్ ఫోర్ట్ ఫీలింగ్ ఉంటుందో ఈ రెడ్ ఫోర్ట్ లో కూడా అదే ఉంది. కాకపోతే మొత్తం లోపల మార్కెట్ కూడా ఉంది. అది చూద్దాం. లోపలికి వెళ్ళగానే ఇదిగో ఇలాంటి మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్ చూసుకొని ఈ మార్కెట్ లో ఏంటంటే క్యాప్స్, షాల్స్, జ్యువెల్స్ అన్నీ ఉంటాయి. అన్నీ కూడా తీసేసుకో, నచ్చిన వాళ్ళు తీసుకోండి. అండ్ దెన్ అలా 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 చూసుకుంటూ లోపలికి ఎంటర్ అవ్వండి. ఎస్, ఈయననే మా టూర్ మొత్తం మేనేజ్ చేసిన మా బ్రదర్. సో ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మ్యూజియం ఉంటుంది. అందులో ఫోన్స్ ఏమి ఎలా లేదు. సో ఇది లోపలికి వెళ్ళగానే ఈ అద్భుతమైన మ్యూజియం చూసుకోండి. చూసుకున్న తర్వాత దిగం ఇలా పార్క్ ఉంటుంది. పార్క్ టైప్లో ఉంటుంది సీనరీ. సో ఈ పార్క్ టైప్లో ఉన్న సీనరీని ఎంజాయ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. ఈ దర్బార్ ఉంటుంది చూసారా, అప్పట్లో రాజులు ఎలా కట్టేవారు చూడండి. ఇది ఇక్కడ అందరు జనాలు ఉంటుండే, ఇక్కడ దర్బార్ కూర్చుండే అంట, రాజు కూర్చుండే ముఘల్ ఎంపరర్. సో ఆయన అక్కడ కూర్చొని ఇక మీటింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా చూసుకుంటుండే. సో ఇది దర్బార్. అండ్ ఆపోజిట్ లో ఇది అంటే ఇది ఒకప్పుడు ఢిల్లీ ప్రాంతం ఎలా ఉందో తెలియంది కాదు. హిస్టరీ మొత్తం చెక్ చేసుకోండి. మొఘల్స్ ఒక రేంజ్ లో పరిపాలించిన దగ్గర. ఇకపోతే ఈ రెడ్ ఫోర్ట్ కట్టడం చాలా అద్భుతంగా కట్టారు. మొత్తం రెడ్ స్టోన్ తోటి కట్టారు, రెడ్ శాండ్ తోటి కట్టారు.
ఇవన్నీ చూస్తూ ఈ హిస్టారికల్ ప్లేస్ ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇది గైస్ ఎండకి మాత్రం పెట్టుకోక ఇట్లా అనుకుంది. ఈ విధంగా ఉంటుంది రెడ్ ఫోర్ట్. బాగుంది. ఎవ్రీ 15th ఆగస్ట్ 26 జనవరికి మనము టీవీలో పొద్దున లేవగానే మోడీ ప్రకటిస్తూ వచ్చేసి తీస్తూ ఉంటారు కదా కింద ఫ్లాగ్ హోస్ చేస్తున్నారు కదా. సో అలాంటి ఇప్పుడు మనం ఈ రెడ్ ఫోర్ట్ లో ఉంటే ఫీలింగ్ వచ్చి నేషనల్ అంతా కూడా ఇప్పటికీ ఇప్పిస్తున్నట్టుంది అనమాట. మొత్తం మొత్తం లొకేషన్ అల్టిమేట్ ఉంది. సో ఇది గైస్ మొత్తానికి అంటే అక్కడ పర్టికులర్ ప్రోగ్రామ్ మీకు చూపిస్తాను. బెటర్ మీకేంటంటే నేను చూపించడానికన్నా, ఎందుకంటే చూసి కొంచెం ఇంట్రెస్ట్ అదే మనం కూడా పోతే బాగుంటుందని ఒక చిన్న మాత్రమే ఈ వీడియోలను తీసి ఇలా ఉంటుందని చెప్పి మీకు చూపిస్తున్నాను. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ చూడండి, మ్యాక్సిమం చూసి విజువల్ చూసి నచ్చితే బెటర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇలా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వచ్చే ముందుగా మండే రోజు వరకు రాకండి, ఎందుకంటే హాల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ చూసుకొని మేము లోటస్ టెంపుల్ బయలుదేరిపోయాం. లోటస్ టెంపుల్ చూసుకుంటూ అలా వెళ్తూ, ఇదేం ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీ ఎంట్రీయే. లోపలికి వెళ్ళాము. ఇక్కడ కూడా పార్క్ టైప్ లో ఉంది. సో ఈ పార్క్ అంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఆ లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో మేము లోటస్ టెంపుల్ చూద్దామని చెప్పి బాగా ఇంట్రెస్ట్ తోటి అలా ఎంటర్ అయిపోయాము. సో దగ్గరికి వెళ్ళాము. ఈ లోటస్ టెంపుల్ చూడడానికి లోటస్ ఆకారంలో మార్బుల్ స్టోన్ తోటి, గ్రానైట్ స్టోన్ తోటి కట్టారు. చుట్టూ కింద వచ్చేసి ఇలా వాటర్ ఉన్నాయన్నమాట. అండ్ ఇలా మధ్య మధ్యలో అటు ఇటు 4 వేస్ ఉన్నాయి. సో ఎంటర్ అవ్వాలి. అండ్ వీళ్ళు ఎంటర్ అవ్వగానే ఒక బ్యాగ్ ఇస్తారు, అందులో మన షూస్, చెప్పల్స్ అవన్నీ వేసుకొని వెళ్ళాలి. లోటస్ టెంపుల్ కి వెళ్తే మన చెప్పులకు ఒక సంచి ఇస్తాడు. ఆ సంచిలో ఈ చెప్పులన్నీ పెట్టుకోవాలి, షూస్ అన్ని ఎదురుగా పెట్టుకొని ఆ గుళ్ళకి చెప్పులు పట్టుకొని వెళ్ళిపోవాలి. చాలా అందంగా ఇదే అవసరం లేదయ్యా, నేను ఏ గుడికి కూడా చెప్పులు పట్టుకొని ఇట్లా పోవడం మనం ఎక్కడ చూడలే. పదండి వెళ్ళండి. సో ఇదేంది ఈ గుడి రూలా ఏందో తెలియదు అని చెప్పేసి అలానే వేసుకొని వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళాం, పైకి వెళ్ళాం. విపరీతమైన ఎండ ఉంది, పిచ్చిలేసింది మాకు కూడా. సో అట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఏంది అని చెప్పేసి చూస్తే లోపల అదొక ధ్యాన మందిరం, ఒక మెడిటేషన్ రూమ్ లెక్క ఉంటుంది. సో బెంచెస్ ఉంటాయి, బెంచెస్ పైన మనం కూర్చొని ధ్యానం చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు ముందే ఇలా 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 అని, సైలెంట్గా ఉంటారని. ఈవెన్ మనం ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టేసేయాలి, నో ఫోటోగ్రఫీ. బట్ నేను సైన్ నుంచి ఇలా లోపల తీసాను. ఒక 15 minutes అలా మెడిటేషన్ చేసుకొని పీస్ఫుల్గా బయటకు వచ్చేసాను. సో ఆ లోటస్ టెంపుల్ చూసుకొని మేము స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఢిల్లీలో మీరు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా చూడాల్సిన ప్లేస్ ఏదైతుందో ఇది స్వామినారాయణ టెంపుల్. అద్భుతమైన టెంపుల్. ఒకసారి కుదిరితే ఆ టెంపుల్కి వెళ్ళండి. అండ్ వాటికి పెట్టడానికి కుదరలేదు, ఎందుకంటే అక్కడ ఫోన్స్, మొబైల్స్ ఏవి ఎలా లేదు. సో అందుకనే ఆ వీడియో తీయడం కుదరలేదు. ఫోన్స్ అన్ని మేము బ్లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము. సో అందుకనే ఇది ఒక చిన్న బిట్ పెట్టేశాను. కానీ మస్ట్ విజిట్ ఈ ప్లేస్, వర్త్ ఇట్. ఆ స్వామినారాయణ టెంపుల్ చూసుకొని ఇండియా గేట్ దగ్గరకు వచ్చేసాం మేము. సో ఇక్కడ మన రాష్ట్రపతి ప్రెసిడెంట్ హౌస్ ఉంటుంది, దానికి ఆపోజిట్ లోనో ఈ యొక్క ఢిల్లీ గేట్ ఉంటుందన్నమాట. సో
వెహికల్ పార్క్ చేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాక నైట్ పూట వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది. కానీ అప్పటికే పొద్దున్న నుంచి మేము తిరిగాము, ఎండలో తిరిగాము, చాలా ప్లేసెస్ కవర్ చేసాము. సో బాగా ట్యాన్ అయిపోయాము, కింద మీద పడి ఏదో ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోగానే ఆల్మోస్ట్ చాలా హైట్ లో ఈ లైటింగ్ తోటి, ఈ వాటర్ ఫౌంటైన్ తోటి అద్భుతమైన ఢిల్లీ గేట్ కనిపించింది. వచ్చేసినాం మనం ఇండియా గేట్ ఇన్ ఢిల్లీ. అండ్ కొంచెం మనకి తిరిగి ట్యాన్ అయిపోయి దానికి నైట్ నా ముఖం చూస్తే అయితే ఘోరంగా నేను ఇట్లా వెట్ అయిపోయినా మొత్తం. ఇక్కడ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చూద్దాం. So, ఇది ఇండియా గేట్ చూసాము. ఈ గేట్ చూసేసుకొని చుట్టూ ఒక రౌండ్ వేసి వెనకాల మన సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఉంది, అక్కడికి వెళ్ళి నాకు సెల్యూట్ చేసేసుకొని అదొక ప్రౌడిష్ మూమెంట్ ఉండే. ఢిల్లీలో ఒక ఇలాంటి ప్లేసెస్ చూస్తుంటే మనకి ఒక తెలియని గూస్ బంప్స్ వచ్చినాయి. మన ఇండియా గేట్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో తెలిసింది కదా సుభాష్. సో ఇది మన ఇండియా గేట్. ఓకే, బై. సో ఢిల్లీలో అవే కాకుండా జంతర్ మంతర్, కుతుబ్ మినార్, జమ్మా మసీద్, రాజ్ ఘాట్ ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఓపిక ఉన్నోళ్ళు మొత్తం ఢిల్లీ చూడాలంటే ఒక 2-3 days పెట్టుకోండి. ఆ 2-3 days లో మొత్తం ఢిల్లీ కవర్ చేసేసుకోవచ్చు. అండ్ ఢిల్లీలో నాకు బాగా నచ్చింది అది స్వామినారాయణ టెంపుల్. అండ్ మీ అందరికి ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 2 weeks నుంచి వర్క్ లో బిజీ అయిపోయి కొంచెం వీడియో పెట్టడం డిలే అయిపోయింది. బట్ మిమ్మల్ని ఏదో ఒక విధంగా లేట్ అయినా డిలే అయినా పర్లేదు, ఖచ్చితంగా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒక వీడియో అయినా సరే రిలీజ్ చేస్తూనే ఉంటాను. ఇంకెప్పుడు డిలే చేయను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.